ప్రజెంట్ మనతో పాటు గద్దర్ ఫౌండేషన్ నుంచి క్రాంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. అసలు గద్దర్ అన్న సంస్మరణ సందర్భంగా ఈరోజు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆగస్ట్ 6వ తారీఖున రవీంద్ర భారతిలో గద్దర్ అన్న సంస్మరణ సభ జరుగుతుంది. సో గద్దర్ అన్న చిన్న ఉన్నప్పుడైతే మా ఎవరానైనా అయినా గోషి కట్టుకొని గొంగడేసుకొని కట్టె పట్టుకొని భయమేస్తుండే, బొల 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 అంటే భయమేస్తుండే. నేను కొంచెం పెద్దోన్నైనా ఆర్ఈసీలో సీటు సంపాదించిన. అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఆ మొత్తం ఉద్యమం అంతా ఒక ఎత్తు నడుస్తుంటే ఆ ఉద్యమానికి ఒక కొరత ఏర్పడ్డది. ఆ కొరత పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అన్న పాటతోని పూర్తయింది. అది గద్దర్. ఆయన ఎంతోమందికి ఎన్నో విధాలుగా స్ఫూర్తిదాయకం. ఆ రోజు గద్దర్ అన్నకి మాకు చాలా 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 మీటింగ్లు అయినాయి. మేము చాలా డిస్కస్ చేసినాము. వాటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా ఆగస్ట్ 6 4 o'clock రవీంద్ర భారతికి రావాల్సిందిగా విన్నవిస్తున్నాను. గద్దరన్న ఆశయాలు కావచ్చు, ఆయన చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా ప్రజల సైడే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఆయన ప్రజా గొంతుగా దూరమైంది. ఒక 3 years అవుతుంది. అయితే ఈ సందర్భంగా మీరు ఆయన ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతున్నారు? అందరికీ చాలా వరకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు జెన్జీ పోరాటం మొదలైంది. ఇది మన జంతర్ మంతర్లో పెద్ద ప్రొటెస్ట్ నడిచింది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆ పోరాటానికి ముందే బీజం వేసింది తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ గారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మేము ఏం చేద్దాం, అప్పుడు అందరం ఒక 20 మందిని కంటెస్ట్ చేసినాం అనమాట. అప్పుడే గద్దర్ గారు సేవ్ ఇండియా సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని బయటకు వచ్చారు. ఆ టైంలో ఒక పార్టీ పెడితే బాగుంటుంది అనిపించింది. ఆ రోజు ఉన్న పెద్ద మనుషులందరూ ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే, ముసలోళ్ళు వద్దు భయ్, వయసు వాళ్ళది ఉండాలి పార్టీ. పార్టీ పేరు ఏంది అని అంటే యువజన పార్టీ. ఆ యువజన అనే 2 అక్షరాలు గద్దర్ గారు ఇచ్చినాయి. సో అక్కడ జెన్జీ ఇప్పుడు మొదలైంది, కానీ అసలు జెన్జీకి పునాది వేసింది మన గద్దర్ గారు. ఈ విషయం చాలామందికి తెలియదు. సో మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అయితే గద్దర్ గారి సంస్మరణ సందర్భంగా, అంటే 3వ సంస్మరణ రాబోతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఏం విన్నవించుకోబోతున్నారు మీరు? ప్రభుత్వాన్ని అయితే ఒకటి విన్నవిస్తున్నాం. ఏంది అని అంటే, ఇప్పుడు గద్దర్ గారిది అయితే మీకు అందరికీ తెలిసిందే, ఎవరెవరో విగ్రహాలు వస్తున్నాయి. అసలు ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ మీద రావాలి. ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో వారికి కేటాయిస్తా అన్న భూమి ఏదైతే ఉందో కేటాయిస్తే ఆయన పేరు మీద రకరకాల యాక్టివిటీస్ మనం టేకప్ చేయొచ్చు. అదేవిధంగా కవులు కళాకారులకు అదొక హబ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం చేసిన ఒక పనికైతే మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఏంటంటే, ఈ తెలంగాణ ఫిలింఫేర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి గద్దర్ గారి పేరు పెట్టడం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా గద్దర్ గారి పేరు మీద, ఆ ఫౌండేషన్ పేరు మీద వాళ్ళు ఏదైతే భూమిని కేటాయించి ఈ యాక్టివిటీస్కి తోడ్పడడానికి సహకరిస్తారన్నారో అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చెప్పుకోవడం వరకే అయిపోతే మంచిగా ఉండదు. చెప్పుకున్న పనులు అయితే అందరం హర్షం వ్యక్తం చేస్తాం. అయితే మీరు ఒక అభిమానిగా ఆయనకు ఎక్కడో దూరం నుంచి చూశానని చెప్పారు. ఆ తర్వాత ఆయనకి దగ్గరగా వెళ్ళాను, మాట్లాడడం జరిగింది అవన్నీ అని చెప్పారు. సో ఆయనకు మీతో అనుబంధం ఎలా ఉండేది? ఏం చెప్పేవారు? ఎలా మాట్లాడేవారు? ఆయన మహామేధావి, అమ్మో అపర మేధావి. ఆయన ఆయన ఎలాంటోడు అంటే ఒక పారే నది లాంటోడు. ఆ నది ప్రతి ఒక్కరి దాహం తీరుస్తుంది, ప్రతి ఒక్కరికి జీవనాధారం అవుతుంది. ఇప్పుడు గద్దర్ గారు కూడా అంతే. ఇప్పుడు మేము యువజన పార్టీ తరఫున ముఖ్యంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి కొట్లాడుతున్నాం స్టేట్లో. ఈరోజు ఆయన కనుక ఉండుంటే ఈ ఉద్యమానికి ఆయననే ముందు నిలబెడుతున్నాం. ఎందుకంటే గద్దర్ అన్న అందరికీ ఏమేమన్నా కావచ్చు, కానీ ఆయన ఒక ఎడ్యుకేషనిస్ట్ కూడా. అక్కడ భూదేవి నగర్లో ఒక స్కూల్ స్థాపించి కొన్ని ఆశయాలతోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసము ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా స్కూల్ని స్థాపించి అందరికీ నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేసిండు. సో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ని ఆయన పికప్ చేసిండు కాబట్టి ఆయనని ఇంకా అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు జెన్జీ పోరాటం అయ్యుండొచ్చు, యువజన పార్టీ పోరాటం అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కరి పోరాటం నాణ్యమైన విద్యా వ్యవస్థ గురించే. అట్లాంటి
ఆ టాపిక్ని ఆయన చూస్ చేసుకొని ఆ రోజే దానికి పునాదులు వేసిండు. సో ఆయన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమే. ఈరోజు నేను ఎడ్యుకేషన్ గురించి ఆయన కోరిలేట్ చేసుకొని చెప్తున్నాను. ఇట్లా ఒక్కొక్కరిని అడిగితే ఆయన స్టోరీస్ అనేటివి చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి అసలు. సో ఆయన ఒక పారే నది లాంటి వాడు. అండ్ ఆయన సభలో ఆయన అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఈరోజు ఆయన ఇన్విటేషన్ ప్రోగ్రామ్ అని పెట్టిర్రు. ఆయన వే బియాండ్ మన లెవెల్. ఆయన సభకి ఇన్విటేషన్ కూడా అవసరం లేదు. జరుగుతుంది అని చెప్పేసి ఒక చిన్న ఇట్లా డేట్ ఆడ పెట్టినా కూడా అందరు వచ్చి ఆడ ఏకమవుతారు. గద్దరన్నని యాడ్ చేసుకోనికే ప్రతి ఒక్కరు ఆగస్ట్ 6న మన రవీంద్ర భారతికి రావాలని చెప్పేసి విన్నవిస్తున్నాం. ఎస్, అయితే గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆశయాలు కావచ్చు, ఇప్పుడున్న సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడున్న సొసైటీకి సింపుల్ ఒకటి చెప్తున్నాను. గద్దర్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటే ఆయన మనకి ఇప్పుడు మహాభారతంలో కూడా ఉంటుంది. ఏంటంటే యుద్ధ భూమిలోకి దిగిన తర్వాత రెండు ఉంటాయి. ఒకటి గెలిచినావు అనుకో రాజ్యభోగాన్ని అనుభవిస్తావు, లేకపోతే వీరస్వర్గాన్ని పొందుతావు. వీళ్ళు ఆ రోజులలో చేసింది కూడా గదే పని. అల్టిమేట్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఈ రెండు విషయాలలో ఉంటుంది. దానికి గద్దర్ గారి జీవితం ఒక తార్కాణం. ఇప్పుడు మనము క్లియర్గా చూస్తే అన్నీ మంచిగానే ఉన్నాయి, మంచిగా జాబులు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అనుకుందాం. అందరూ బాగానే గీతాలు తీసుకుంటారు అనుకుంటున్నాం. తర్వాత ఓవరాల్గా చూస్తే వాళ్ళ జీవితంలో సంతోషం ఉందా లేదా? లేదు. జాబ్ రాని వాళ్ళకు జాబ్ రాలేవని అవి కష్టాలు. ఏది ఏమైనా సరే జీవితంలో కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి గద్దర్ గారికి ఉండే. నేను ఆయనది ఒకటి ఇంటర్వ్యూ చూస్తుండే. ఆయన లాస్ట్ స్టేజెస్లలో ఎలక్షన్స్ కంటెస్ట్ చేద్దాము అని బయటకు వచ్చిండు. కానీ అది మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఇంటర్వ్యూలో మీరు చూస్తే ఇక ప్రజా జీవితంలోకే అని చెప్పేసి ఒక మాటని లేదు చూద్దాంలే అని ఎలక్షన్స్ గురించి మాట్లాడిండు. ఆయనకు తెలుసు ఆ విషయం ఆయనకు తెలుసు. అది ఆగస్టు నెలలో ఆయన సర్జరీ టేబుల్ మీదకి పోయే ముందు ఈ విషయాలన్నీ తెలిసి గ్రహించుకొని ఆయన అసలు ఒక యుగ పురుషుడు. సర్జరీకి వెళ్ళే ముందే ఆయనకి ఏం జరగబోతుందో క్లియర్ పిక్చర్ తెలుసు. దానికి సంబంధించి పాటలు కానీ ఆయన ఎక్కడెక్కడ తిరిగిండు ఏంది, లాస్ట్కి ఆయన పబ్లిక్ అయితే ఒక్కటి మాత్రం ప్రూవ్ చేసిండు. ఏంది అని అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా బతకాలి. అట్లాంటి బతుకు లేదనుకో వేస్ట్. ఆయన జీవితం దానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు పోరాటం విషయంలో గద్దరన్న చేసిన పోరాటం గురించి ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. అంత పోరాటం చేసిన వ్యక్తి ఒక ట్రాక్ మార్చి ఈరోజు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దాన్ని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో బయటికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అట్లా తీసుకొచ్చి ఈరోజు మనం చూస్తే జెన్జీ ఉద్యమం అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు జెన్జీని చూసి ఏమనుకుంటారు, అరే మీరు అలాగే ఉన్నారా బాబు, మీరు మనసులో ఏం పెట్టుకుంటలేరు, ఏది ఉంటే అది బయటికి బడబడ మాట్లాడేస్తున్నారు. గది కావాలి. గది గద్దరన్న పాట రూపంలో చాలా సింపుల్గా వాడేటోడు. ఈరోజు ప్రతి ఒక్కరిలో లోపిస్తున్నది అదే. జెన్జీ నుండి నేర్చుకోవాల్సింది కూడా గదే. ఎక్కువ ఏం పెట్టుకోరు, టెన్షన్లు ఉండవు. టెన్షన్లు లేకుండా నువ్వు హ్యాపీగా నీ లైఫ్ గడిపే పరిస్థితి కనుక ఉందనుకో అంతకంటే ఎక్కువ ఏమవుతుంది. గద్దరన్న నుండి చూసి నేర్చుకుంది అయితే ఇదే. చాలా సింపుల్ లైఫ్. ఎవరు వచ్చినా సరే ప్రేమతోని వల్కరించుడు. ఆయన చార్మ్ ఏదైతే ఉన్నదో అది మామూలు విషయం కాదు. అది మళ్ళీ ఇంకొకరికి వస్తుందో రాదు కూడా చెప్పలేము. సూపర్ సార్. ఈ సందర్భంగా గద్దర్ గారి పాట మీ నోటి నుంచి వినాలని ఉంది. 2 లైన్స్. నేనేమంత గొప్ప సింగర్ని కాదు, బట్ గద్దర్ గారి పాట అంటే మేము విన్నది, మేము ఇన్స్పైర్ అయింది ఒకటి. ఇక నేను పాట రూపంలో వాడగలనో లేనో కానీ బట్ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఇక అది మేము స్టార్టింగ్లో చిన్న ఉన్నప్పుడు ఈ లైన్లు చూసి భయపడుతుండే. ఇప్పుడేమో అవి ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. ఎందుకంటే ప్యారలల్గా మీరు ఇవి చూసుకుంటే ఎంతోమంది ఫారెన్ సింగర్స్ ఉన్నారు. గద్దర్ అన్నని మనం లోకల్గానే పెట్టేసినాం, కానీ ఆయన చేతిలో ఒక గిటార్ పెట్టి ఆయనను ఇంకొక ప్లాట్ఫామ్ మీద కనుక నిలబెడితే కనుక ఆయన నెక్స్ట్ లెవెల్ సింగర్ అయిపోతాడు. ఎందుకంటే కొన్ని రెవల్యూషన్ ఇంగ్లీష్ సాంగ్స్ కూడా ఉన్నాయి, వాటిని ఈయన వాటికి కంపేర్ చేస్తే లాంగ్వేజ్ ఒకటే డిఫరెన్స్, కానీ ఆ ప్రజెంటేషన్ మాత్రం ఎక్సలెంట్. సేమ్ అది ఆ సింగర్ ఏంది, ఆ డీటెయిల్స్ ఏంది, ఆయనని ఎవరితోని కంపేర్ చేయవచ్చు అనే డీటెయిల్స్ నేను మీకు ఆగస్ట్ 6th రోజు చెప్తాను.
చూసాం కదా గద్దర్ ఫౌండేషన్ నుంచి క్రాంతి గారి మాటలు విన్నాం కదా. అయితే ఏదేమైనప్పటికీ కూడా గద్దర్ గారు ఈ మనకు ప్రజలందరికీ కూడా చేరువైనటువంటి చిరస్మరణీయం అనేసి మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఆశయాలు కావచ్చు ఇప్పుడున్నటువంటి సమాజానికి చాలా అవసరం, అవన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్తామంటూ చెప్పడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు అంటే ఆగస్టు 6వ తారీఖు రోజు ఆయన యొక్క సంస్మరణ సభ కూడా పెట్టడం జరిగింది రవీంద్ర భారతిలో. అందరూ కూడా విచ్చేయాలి అంటూ ఇప్పుడు చెప్పినటువంటి మాటల్ని విన్నాం.